Hello guys, this is Sethi. Welcome back to the YouTube channel The Greek God Spot. So ఈ రోజు అయితే నేను కోయంబత్తూర్ వెళ్తున్నాను. సో 2 బిజినెస్ మీటింగ్ లైక్ ఇప్పుడైతే నేను ఎడిట్ క్యారీ చేస్తున్నాను చూపిస్తా. అండ్ థింక్ మెన్ చెప్పారు కదా బేసిక్ మెన్ ప్రొడక్ట్స్, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. సో ఆల్రెడీ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. దాంట్లో ఒక 2 days ఉంటా నేను కోయంబత్తూర్లో. 2 pairs బట్టలు అయితే క్యారీ చేసా. సో బస్ జర్నీ కాబట్టి చెప్పల్స్ అయితే వేసుకుంటాను అండ్ షూ కూడా క్యారీ చేసా అండ్ బేసిక్ మెన్ ప్రొడక్ట్స్. సో నేను మిగతాదంతా నేను దేనికోసం వెళ్తున్నాను ఎవ్రీథింగ్ సో బస్సులో అయితే చెప్తా. సో ప్లీజ్ లాస్ట్ వరకు స్టిక్ అయి చూడండి. అండ్ అక్కడ కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్రేజియస్ట్ పార్ట్, నేను ఇప్పుడు వచ్చి సోలో ట్రిప్ అయితే వేయలేదు. సో ఫస్ట్ టైం నా లైఫ్లో సోలో ట్రిప్. సో సోలో ట్రిప్ ఎప్పుడైనా పెద్దగా ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ అనుకోకుండా సో కోయంబత్తూర్కి అయితే వెళ్తున్నాను సోలో ట్రిప్. లెట్స్ సీ లైక్ ఏమేమి ఫేస్ చేస్తానో, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తానో. ఇది కంప్లీట్ బిజినెస్ పర్పస్ మీద వెళ్తున్నాను. సో అది కూడా మీకు రివీల్ చేస్తా. సో దేనికోసం వెళ్తున్నాను అని చెప్పి, ఎక్కడ మిస్ అవ్వకూడదని చెప్పి నేను ఆల్రెడీ 100 days సిరీస్ చేస్తున్నాను. ఎక్కడ మిస్ అవ్వకూడదని చెప్పి నేను అక్కడ జిమ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. నేను వర్కౌట్ కూడా వెళ్తా అండ్ ప్రతిదీ బ్లాగ్లో అయితే చూపిస్తా. చూడండి, లాస్ట్ వరకు స్టిక్ అయి చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎవరైతే నా వ్లాగ్స్ మిస్ అవుతున్నారంటే సో మీరు జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ నుంచి నా వ్లాగ్స్ అయితే డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చేస్తాయి. అండ్ సో ఫస్ట్ ఆల్ సెట్ రెడీ అయిపోయాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవడం. ఎగ్జాక్ట్ మనకి బస్సు 7 o'clock ఉంది. ఇప్పుడైతే టైం 6 అవుతుంది. సో అన్ని ప్రిపరేషన్ చేసినప్పటికి ఒక 1 hour అవుతుంది. అక్కడికి వెళ్ళి కంప్లీట్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ యూ దేర్. ఫైనలీ కోయంబత్తూర్కి అయితే వచ్చేసా. ఇక్కడ కోయంబత్తూర్లో ధరలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో కంపల్సరీ అందుకే కొంచెం ఎక్కువ అప్లై చేస్తున్నాను. క్యారీ చేయడం కావాలి కాబట్టి. లంచ్కి అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి చాలా ఎక్కువ ఆకలేస్తుంది. సో లంచ్కి అయితే మనం చికెన్ బిర్యానీ, కర్డ్ రైస్ అండ్ సలాడ్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ ఈరోజుకి ఇదే మన లంచ్. అండ్ చాలా డేస్ అవుతుంది బిర్యానీ అయితే, బట్ ఈ కోయంబత్తూర్ బిర్యానీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ హైదరాబాద్ అయితే టాప్ నాచ్. సో ఫస్ట్ అయితే లేట్ లేకుండా లాగించి సో కొంచెం ఎనర్జీ వస్తుంది కాబట్టి అప్పుడు మీతో కలిసి మాట్లాడతాం. అప్పుడు దాకా అసలు ఎనర్జీ లేదు, చాలా 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 ఆకలేస్తుంది. అండ్ ఫినిష్ ఇట్. సో ఇప్పుడైతే ఫినిష్ చేసేద్దాం.
సో కోయంబత్తూర్లో క్లైమేట్ అయితే చాలా 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 బాగుంది. మరీ అంత క్లౌడీగా లేదు, మరీ అంత సన్నీగా లేదు, లైక్ ఎండగా కూడా లేదు. సో కొంచెం క్లయింట్స్ రిప్లైలు ఉన్నాయి. క్లయింట్స్ రిప్లైలు ఇచ్చిన తర్వాత జిమ్కి అయితే వెళ్ళాలి. అండ్ ప్రీ వర్కౌట్ మీల్ కింద సో నేను పపాయ అండ్ బనానాస్ అయితే తీసుకొని జిమ్కి అయితే వెళ్తా. జిమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొద్దిగా కలిసి చూడండి అదే పోయా. ఫైనలీ గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇదైతే మన బ్రేక్ఫాస్ట్ మన హోటల్లో ఫ్రీ ఇచ్చారు. లైక్ గారి అండ్ దిస్ వన్ ఇస్ శాండ్విచ్, వెజ్ శాండ్విచ్, చికెన్ అండ్ బ్రెడ్. సో తిన్నాక హోటల్లోకి వచ్చిన తర్వాత ఇదే నేను పర్చేస్ చేయలేదు, ఇది ఫ్రీగా ఇచ్చారు మనకి. అండ్ తినేసిన తర్వాత రెడీ అయ్యి మనం లైక్ ఆ లొకేషన్కి వెళ్ళాలి. సో తినేసి మాట్లాడతా. యా ఫైనలీ బ్రో. Yeah. So, Chakri is gonna. Are you exciting to the releasing? Of course. Yeah. We have discussed a lot of ideas. Yes. We went for a small drive. Yeah. And, we listened to the track once again. Yeah. And how is the teaser one? Teaser. Yeah. We have a very nice theme for the teaser. Yes. And I myself want to edit. I feel like editing because I know what shots, how we shot. Okay. What are all the shots we can use for the teaser. And I'm like very very eagerly waiting because this is like a big dream for a lot of young guys like us who are starting off wanting to make something big. Yes. So moreover, so many people are hard work, like a lot of hard blood and soul. Blood and sweat. And too much hard work. I hope the hard work doesn't go it's not waste. I hope it's not wasted, or Yes. like hopefully this comes out in a nice way, and I'm ready to contribute whatever way I can. I'm really waiting to see the footages after edit and the final output. Again we will meet on promotions. Yes, we will meet. Okay, let's go. Peace out. Thank you so much bro. Thank you. సో ఫైనలీ నేను అనుకున్న వర్క్స్ అన్నీ అయిపోయాయి. సో ఎందుకు అనిపించింది ఇంత దూరం వచ్చాం కదా ఆదియోగికి వెళ్దామని చెప్పి. సో ఇదైతే నా ప్లాన్లో లేదు. అంటారు కదా దేవుడు ఏమనుకుంటే జరుగుతాయి అని చెప్పి. సో మేబీ సో ఇప్పటి నుంచి అనుకుంటున్నా ఆదియోగికి వెళ్దామని, ఎప్పుడు అవ్వలేదు. అండ్ ఫైనలీ సోలో ట్రిప్లో అయితే అయ్యింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది చూస్తే అదిరిపోయింది. క్రేజీగా ఉన్నది కదా. నమః శివాయ.
గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్నైతే ఆదియోగి ఎక్స్ప్లోర్ చేశాను. నైట్ వచ్చేసరికి 12 అయిపోయింది. వచ్చాక మీకు చెప్దామని చెప్పి. బట్ ఆ ప్లేస్ కోసం చెప్పాలంటే సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఐ ఎవర్ విజిట్. సో అందరూ ఆ స్టాచ్యూ దగ్గర ఫొటోస్ తీస్తారు కానీ సో లోనకి వెళ్ళి ఒక్కసారి ఆ శివలింగం దగ్గర మెడిటేషన్ కానీ అండ్ అక్కడ రివర్ దగ్గర కానీ సో చాలా 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 డివోషనల్ అయిపోయింది. లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత సమ్వాట్ లైక్ పాజిటివ్ ఎనర్జీ అయితే నాకు ఆ ఫీల్ అయితే అయ్యాను. సో మీరు కూడా అదే ఫీల్ అవుతారు. సో చాలా కామ్గా ఉంటుంది లోనికి వెళ్ళాక. ఒక్క వాయిస్ కూడా ఉండదు. అండ్ అందరూ అక్కడ శివలింగం దగ్గర మెడిటేషన్ చేసి సో ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్. సో ఐ డోంట్ నో లైక్ ఎందుకు వెళ్ళానో కూడా తెలీదు. సో సడన్గా వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ పీస్ఫుల్గా ఉన్నది. ఫస్ట్ థింగ్ పీస్ఫుల్. సో చాలా పీస్ఫుల్ అనిపించింది. చాలా రోజుల తర్వాత చాలా పీస్ఫుల్గా ఉన్నా. అండ్ ఇక్కడికి వచ్చినందుకు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో ఐఎమ్ సో బ్లెస్డ్. దట్స్ ఆల్. సో ఇప్పుడైతే నేను రూమ్ చెక్అవుట్ చేస్తున్నాను. మళ్ళీ నైట్ 12 o'clock వచ్చి రూమ్ చెక్ఇన్ చేసి ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు లంచ్ చేసి నేను జిమ్కి వెళ్ళి జిమ్ నుంచి తర్వాత ఈవినింగ్ 4 o'clockకి బస్సు ఉంది. సో ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది. అండ్ దట్స్ ఆల్. అంతకు మించి ఇంకేం చెప్పలేను. సో ఒక్కసారి మీరు ఎప్పుడైనా వెళ్తే ఆదియోగి దగ్గరికి, ఆదియోగి విజిట్ చేస్తే కంపల్సరీ స్టాచ్యూ దగ్గర ఫోటో తీసుకోవడం కాదు, కంపల్సరీ మీరు లోనికి వెళ్ళి విజిట్ చేయండి. నేను లిటరలీ లైక్ 6 o'clock వెళ్ళా స్టాచ్యూ దగ్గర ఎక్కువసేపు ఉండలేదు. డైరెక్ట్గా బయట అక్కడ నాకు క్యాబ్ అతను వెయిట్ చేస్తున్నాడని చెప్పి దర్శనం చేసుకోవడానికి డైరెక్ట్గా వెళ్ళిపోయాను. బట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత లోన్ ఒక 2 hours ఉండిపోయా. 2 hours నేను అలా మెడిటేషన్ చేసుకుంటూ ఉండిపోయా. సో ఇది నా హార్ట్ నుంచి వచ్చిన వర్డ్స్. సో ఏదైతే మీకు ఎక్స్ప్రెస్ చేశా. నేను ఎప్పుడు ఇంత డివోషనల్ ఎప్పుడు అవ్వలేదు అండ్ ఇంతలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను చాలా టెంపుల్స్కి వెళ్ళా కానీ సో అక్కడికి వెళ్ళగానే చాలా 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 పాజిటివ్ ఫీల్ అయితే వచ్చింది. ఐ హోప్ మీరు ఎప్పుడైనా విజిట్ అయితే మాత్రం కంపల్సరీ అక్కడికి వెళ్ళి లోన్ మెడిటేషన్ చేయండి. దట్స్ ఆల్. సీ యూ ఇన్ హైదరాబాద్. సో దట్స్ ఇంకా ఈ వ్లాగ్ అయితే చాలా లెంత్ అయిపోయింది. సో చాలా షార్ట్గా తీద్దాం అనుకున్నాను. సో ఎడిటర్కి ఇచ్చి కట్ చేయించుకోవాలి. సో నేను ఏం మాట్లాడాను నాకు గుర్తే లేదు. ఐ హోప్ మీ వ్లాగ్ అంతా ఎంజాయ్ చేసి ఉంటారు. ఎంజాయ్ చేస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మంచి వ్లాగ్స్ అయితే తీస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.